అందరికీ నమస్కారం అండి. మా ఆహ్వానం మన్నించి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, మీడియా వారికి అందరికీ స్వాగతం. ఈ సినిమాని ఎంత ప్యాషన్తో నిర్మించామండి, చాలా కష్టపడి. అంటే అందరూ కష్టపడి నిర్మిస్తారు, కానీ నా బోటి వాళ్ళు చేయటం చాలా ఇది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా ఇదిగా చేసి వచ్చింది, క్వాలిటీకి రాజీ పడకుండా. ఈ సినిమా సీజీ వర్కే చాలా ఖర్చు పెట్టామండి. సార్ మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి సార్. యా సార్. డైరెక్టర్ ఫస్ట్ ఏమో కొంచెం తక్కువలో అయిపోతుందని చెప్పి అన్నాడు ఫస్ట్, కానీ నేను కొంచెం పెంచి నేను కొంచెం బడ్జెట్ పెంచాను. అట్ ది సేమ్ టైం అదే అలా పెరుగుతూ పోయింది బడ్జెట్. అలాగే సీజీ వర్క్ చాలా ఎక్కువ హెవీగా అయిపోయింది సినిమాకి. లేట్గా రీచ్ చేసి వస్తుంది. కొంచెం అందరికీ తెలిసిందే కదా, బయట రావాలంటే ఎంత కష్టం అందరూ తెలిసిన సంగతి. కానీ కొంచెం ఆలస్యంగా వస్తున్నాం. మీ అందరూ ఆదరణ సినిమా ప్రతి హిట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి బాడీ బయలుదేరింది. అక్కడ ఉండే కంపల్సరీగా మా శివాన్ని డిసప్పాయింట్ చేయకూడదని వచ్చానండి. సారీ ఏమనుకోవద్దు. డెఫినెట్గా ఈ పరమపద సోపానం అంటే ఇప్పుడు జనరేషను దాని కిక్కు వాళ్ళందరికీ తెలుసో లేదో నాకు తెలియదు, కానీ 40 years ఏజ్ ఉండే ప్రతి ఒక్కరికి ఆ పరమపద సోపానం అనే దాని కిక్కు అందరికీ తెలుసు. చిన్నప్పుడు మనం ఆడుకున్నది. లిచ్చినెక్కితే కేరింతలు కొడతాం, పాము మింగితే కిందకు వస్తాం, మధ్యలో చిన్న పాము పెద్ద పాము, చిన్న లిచ్చిన పెద్ద లిచ్చిన. నిజంగా శివ నా సినిమా పనిచేశాడు. ఆల్రెడీ పూరి గారితో నా లోఫర్ సినిమా పనిచేశాడు. మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు. డెఫినెట్గా ఈ సినిమా అతనికి మంచి బ్రేక్ రావాలి. ప్రొడ్యూసర్ శివాకు బాగా డబ్బు రావాలి. ఎందుకనంటే 3 kilometers దూరం మా ఇద్దరిది నేటివ్ ప్లేస్, 3 kilometers డిస్టెన్స్. అలాగే అతను ఇక్కడ ఏ స్టెప్ వేసినా చాలా జాగ్రత్తగా, చాలా ఇదిగా 10 సార్లు వచ్చి గురువుగారు ఏంటి ఇలాగా అంటే అలా చేసుకుంటూ ముందుకెళ్ళాడు. మంచి టైటిల్ ఇది, క్రైమ్ మిక్స్ అయి ఉంది. డెఫినెట్గా దీనికి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ పరంపర సోపాన పటం ఆడుకొని ఫైనల్గా సక్సెస్ అవుతారని చెప్పి, అలాగే ఆ ఫైనల్ విజేతలు మా ఇద్దరు శివలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. అయితే ఈ ప్రాజెక్టు ఒక చిన్న కాఫీ ఇక్కడికి చాలా ఈ ప్రాజెక్ట్ అయితే ఒక చిన్న కాఫీ, ఒక అందమైన అబద్ధంతో స్టార్ట్ అయింది. మా ప్రొడ్యూసర్ కాఫీ అంటే చాలా ఇష్టం. నా పెంట్ హౌస్కి పిలిచి మంచి కాఫీ ఇచ్చాను ఆయనకి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ప్రాజెక్టు డిస్కషన్స్ అన్నీ. ఆ తర్వాత ఒక మంచి స్టోరీ చెప్పమన్నారు ఆయన. ఏదో ఒక అబద్ధమైన చిన్న స్టోరీ టైటిల్ చెప్పాను, ఒకటి టైటిల్ బాగా నచ్చిందన్నారు. అలా అలా ప్రతి చోట చిన్న చిన్న అబద్ధాలు చెప్తూ మోసం చేసి ఇంతవరకు తీసుకొచ్చాను. కానీ ఫైనల్గా ఈ పరమపద సోపానం స్టోరీ ఎప్పుడో రాసుకుని నేను పెట్టుకున్న స్టోరీ ఇది. ఫైనల్గా ఆ స్టోరీ చెప్పాను. చాలా ఎగ్జైట్ అయ్యి ఫస్ట్ టైం నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. శివప్రసాద్ గారు మా జర్నీ ఇంచుమించుగా ఒక 13-14 years నుంచి, అప్పటి నుంచి ప్రతిదీ డిస్కస్ చేస్తూ కష్టసుఖాల్లో కలిసి ఉంటూ అన్నీ హ్యాపీగా ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ ఒకటి ఆయన ప్రొడ్యూస్ చేయడం జరిగింది. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ హీరో గారు అయితే నాకు బాగా కోఆపరేట్ చేశారు. సింగిల్ షాట్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు ఒక విధంగా. ఎందుకంటే కొత్త హీరో అయితే నాకు నిజంగా చాలా ప్రాబ్లం అయ్యేది. అంటే నాకు కొత్త డైరెక్షన్, ఫస్ట్ టైము డైరెక్ట్ చేయడం. సో చాలా కోఆపరేట్ చేశారు హీరో గారు. ఇంకా హీరోయిన్ అయితే పాపం లాంగ్వేజ్ రాకపోయినా చాలా ప్రతిదీ ఇంగ్లీష్లో నేర్చుకుంటూ ఇంట్రెస్టింగ్గా ప్రతిదీ కూడా చాలా కేర్ తీసుకుని బాగా చేసింది జెన్నిఫర్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఎప్పటి నుంచో ఇంచుమించుగా ఒక 15-18 years నుంచి నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్. ఒక మంచి మ్యూజిక్ని నాకు ఇచ్చాడు మా డేవిజెడ్. ఎందుకంటే ఒకే రూమ్లో కలిసి ఉండేవాళ్ళు మీ ఇద్దరు.
అక్కడి నుంచి డిస్కషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. సో అతను నా ఫ్రెండ్ కాబట్టి కొంచెం అతని గురించి చెప్తుంటే నాకు బాడీ ఆటోమేటిక్గా కొంచెం ఫ్రీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఇంకా పిల్లా ప్రసాద్ గారు, రాంబాబు గోసాల గారు, మన మేడం గారు కూడా చాలా టీ సిరీస్ ఇదంతా కోఆపరేట్ బాగా చేశారు మాకు. కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చినందుకు. అంతే అండి, ఇంకా అంతకు మించి ఇంకేమన్నా ఉంటే తర్వాత మాట్లాడదాం. ఇప్పటికే రాదంటేనే ఫియర్తో చాలా ఎక్కువ మాట్లాడేసినట్టున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వేదికలు అలంకరించిన పెద్దలందరికీ థ్యాంక్స్. ఈరోజు ఈవెంట్ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు. అండ్ కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్, శివ గారు ఫస్ట్ వేరే ఒక సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనమాట. ఆ సినిమాలో వేరే వాళ్ళు ఉన్నా, సార్ ఎందుకు సార్ నన్ను సెలెక్ట్ చేశారు మీ సినిమాకి? నాకు తెలియదు, ఇన్ని సంవత్సరాలు అడగలేదు, నాకు ఇప్పుడు అడగాలనిపించింది. రండి సార్. కాదు అంటే ఆ సినిమాలో మిగతా వాళ్ళు కూడా మంచి మంచి వాళ్ళు ఉన్నారు నాకన్నా పెద్దవాళ్ళు, నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారు? కానీ ఈ స్టోరీ మీరు కరెక్ట్ కాబట్టి చేసేస్తుంది. డైరెక్టర్ గారు చెప్పారు. యాక్చువల్లీ ఈ కథ అనుకున్నప్పుడు నాకు అర్జున్ అంబాటి లాంటి ఒక మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న ఒక హీరో కావాలన్నాను. అంటే ప్రొడ్యూసర్ గారు ఆ రోజు నేను కలుసుకున్నప్పుడు, అవునా సరే అక్కడ ఫోటోషూట్ జరుగుతుంది నాడు అక్కడికి వెళ్ళిపోదాం అని డైరెక్ట్గా తీసుకెళ్లారు. ఆ రోజు మీకు చిన్న పాయింట్గా చెప్పాను ఆయన కదా, ఆయన యాక్సెప్ట్ చేసి అక్కడి నుంచి జర్నీ అలా స్టార్ట్ అయ్యి ఇది ఇంతవరకు తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఓ మీరా కారణం, ప్రొడ్యూసర్ గారు అనుకున్నా, సారీ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ అలా ఆ సినిమాకి సెలెక్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాము. తెలుసు ఒక ప్రొడ్యూసర్ బాధలు ఎలా ఉంటాయో ఇండస్ట్రీలో, కష్టమో నష్టమో. అది ఫస్ట్ సినిమా అయితే చేసేస్తారు కానీ రిలీజ్కి చాలా ఇబ్బంది పడతారు. రిలీజ్ అనేది చాలా మెయిన్. అండ్ కొంచెం లేట్ అయినా ఈ ప్రాజెక్ట్ని రిలీజ్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు. అండ్ July 11th కూడా రిలీజ్ చేస్తున్నారు. దానికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. ఇద్దరు శివ గారు, ఇద్దరు ఎఫర్ట్స్ బాగా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మీకే కాదు మాకు కూడా ఒక మైలేజ్ లాంటిదే. అండ్ నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ కమింగ్ టు కోస్టార్స్, జెన్నిఫర్ కూడా లాంగ్వేజ్ రాపోయినా నాకు తెలిసి తెలుగు ఫస్ట్ ప్రాజెక్ట్, సెకండ్ ప్రాజెక్ట్, లాంగ్వేజ్ రాకపోయినా పాపం కష్టపడి ప్రతి సీను అంటే ఆ ఎఫర్ట్స్ పెట్టాలని చాలా తక్కువ మందిని చూస్తాము. అందులో హీరోయిన్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై కోస్టార్. అండ్ ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం, ఆయన చేస్తున్నప్పుడు చూసి నేర్చుకోవాలి అని నేను ఒక యాజ్ ఎ జూనియర్ ఆర్టిస్ట్గా రోజు సెట్కి వెళ్ళినప్పుడు ఆయన ఎప్పుడు వస్తారో అని చూసేది. ఆ వ్యక్తి ఎవరో కాదు, పిల్లా ప్రసాద్ గారు. ఒక సీనియర్ యాక్టర్ చేస్తున్నప్పుడు యూజువల్గా ఎవరికైనా చూడాలి అని ఉంటుంది ఎలా చేస్తారని. అందులో శ్రీ ఆంజనేయంలో సూపర్ విలన్గా పేరు తెచ్చుకున్న పిల్లా ప్రసాద్ గారు చేస్తున్నారంటే ఎప్పుడెప్పుడు చూస్తున్నానా అని ఉండేది. సో ఆబ్వియస్లీ ఆయన నేను షూట్లో ఉన్నా లేకపోయినా ఆయన జరిగేటప్పుడు వెళ్ళి చూస్తాను. నేను ఎప్పుడు మమ్మల్ని పలకరించలేదు సార్ లొకేషన్లో ఫైట్ సీక్వెన్సెస్ అప్పుడు తప్ప, బట్ వచ్చి చూసేవాడిని మానిటర్ దగ్గర. అండ్ ఈ ఏజ్లో కూడా యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఏమన్నా యూజువల్గా కొంచెం సీనియారిటీ వచ్చాక లేదా ఏజ్ మీద పడ్డా కొంచెం రిలాక్స్ అవుతారు. ఆయన మటుకి ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా ఏది ఇచ్చినా చేద్దాం అని చెప్పి చేసేవాళ్ళు. నిజంగా ఐ అప్రిషియేట్ దట్. అండ్ మీ దగ్గర నేర్చుకోవాల్సిన విషయం సార్ అది. మా తమ్ముడు పిల్లా ప్రసాద్ గారు. ఓకే సార్. అండ్ ఇంకొకటి ఆయన వాయిస్ మాడ్యులేషన్, అదొకటి బాగా నేర్చుకున్నాను. ఒక ఆర్టిస్టు ఏది ఉన్నా లేకపోయినా తన డైలాగ్ చెప్పే విధానంతో జనాలను ఆకట్టుకోవచ్చు అనేది నేను పిల్లా ప్రసాద్ గారి దగ్గర నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు అవర్ మ్యూజిక్ డైరెక్టర్ డేవిడ్ గారు, ఈయన లొకేషన్లో మాకన్నా ఎక్కువ రోజులు ఉన్నాడు. చూసి ఫస్ట్ ఎవరైనా ఏ క్యారెక్టర్ చేస్తున్నారని అడిగాను. భలే వాళ్ళండి, ఆయన క్యారెక్టర్ కాదు మన మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పారు. మాకన్నా ఎక్కువ రోజులు సెట్లో నాకన్నా ఎక్కువ రోజులు గడిపాడు ఆయన. అంటే జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్ అంటే
కంపోజ్ చేయడము, మ్యూజిక్ స్టూడియోలో ఉంటారు. మీకు లొకేషన్లో ఏం పని? వేసేసాడు. నేనున్నా లేకపోయినా ఉన్నప్పుడు మటుకు లొకేషన్లో ఉండేవాడు రోజు. అది ఎందుకో తెలియదు మరి, తర్వాత ఆయన వచ్చినప్పుడు అడగండి. అండ్ రాంబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆయన పరిచయం చేయాల్సిన పని లేదు, ఎందుకంటే చాలా గొప్ప లిరిక్ రైటర్. నా ఇంతకు ముందు దేశముదుర్స్ అని చెప్పి మహేంద్ర గారు ఏ ఆర్ట్స్ ఆ మూవీకి కూడా వర్క్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్ సాంగ్స్ ఫర్ దిస్ మూవీ. నిజంగా తర్వాత కూడా నా ఏదైనా పెద్ద సినిమా జరిగితే రాయాలని కోరుకుంటున్నాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీ సిరీస్ టేకింగ్ దిస్ ఆడియో. థ్యాంక్ యూ ప్రియాజీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జూలై 11th రిలీజ్ అవబోతుంది. ఎరగదీసాం, సూపర్ చేసాము, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని నేను అనను. మా వంతు ప్రయత్నం మేము చేసేసాము, రిజల్ట్ జనాల చేతిలో ఉంది. జూలై 11th చూసి మమ్మల్ని ఆశీర్వదించి హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అర్థమైంది సార్. నమస్కారం. నా తెలుగు కొంచెం స్లో, సో ఇంగ్లీష్లో మాట్లాడు, ఓకే? థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎవ్రీబడి ఫర్ బీయింగ్ హియర్. I am so grateful to be part of such a good script, and thank you Shiva for writing such a strong woman character film, because all my films I play woman in problem. In this I am a strong woman, so I'm very grateful for such a good role. And I'm playing a police officer. I don't want to reveal much. You will see in the film. I am so happy I got to do action heroine and of course romance and glamour and everything, but I'm very happy that I got to play a strong woman that is trying to solve problems. And the movie is about people that fall prey to, that get cheated by people in powerful positions, and it is about who comes to save them. So I know that everybody will love this film. And thank you so much, Arjun, for being such a good co-star and always helping me out with the scenes. And since my Telugu is not good, so thank you for that. And thank you, producer sir, for making me part of this film. And thank you for such beautiful songs, lovely songs. And chinna chinna tappulevu means small mistakes, no? Chinna chinna tappulevu ma Telugu, just please. I apologize for that. And such lovely lyrics. Thank you. I had such a wonderful time working with all the whole cast. Ajay Ratnam sir is not here, but Ajay Ratnam sir also had a wonderful time working with, such a father figure to me on the set. And yes, I had a lovely time working on the film, and it's always lovely to meet the press. And thank you so much. So have you had to take any boxing or karate classes? I actually learned, I was almost selected for national level boxing, so Oh my God. I was already prepared for that. I've done some karate lessons in the past, so I got to put all of that to So use did the in hero the film. get any time a thug shots from you during the shooting process? Did the hero any time get thug shots from you during the shooting process? You will see in the film. Yeah, but it was fun. I had a lot of fun doing that. So from a problematic girl to a savior girl, Yes, wishing I'm you a very long happy for success that. ahead. Thank you so much. Thank Wonderful you, talking thank to you. you. Thank you. ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియాకి అలాగే ప్రెస్ మీడియాకి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. ప్లస్ ఈరోజు ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్పాలనుకుంటానంటే, ఇద్దరు శివాలు ఉన్నారు ఇక్కడ. ఇద్దరు శివాలే, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. active film which been designed like couple of years back. So Shiva, he was keen. Director Shiva, Naga Shiva, he was keen like what he really wanted to take the film. And alago plus the producers also really supported. Thank you sir, Shiva garu, for all your wonderful thing. And also Naga Shiva, ఇందాక నా గురించి ఏదో కొంచెం చెప్పారు, చాలా విషయాలు కూడా చెప్తారని తెలిసింది. ఏది ఆహా, ఏమన్నా బాండింగ్, అసలు ఏమన్నా ప్యాచప్పా? లేదు, శివ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. అదే సో సార్. థ్యాంక్ యూ అర్జున్ ఫర్ అంత బాగా ఓపెనింగ్ ఇచ్చావు నా గురించి. బాగుంది, అందరూ రాసుకుంటారు, ఇప్పుడు ప్రెస్ వాళ్ళు అందరూ రాసుకుంటారు. గొప్పడు లేదు. అండ్ ఆల్సో జెన్ఫర్, వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ మొత్తం. సో ఐ బిలీవ్ దట్ దిస్ ఫిల్మ్ విల్ డూ గుడ్ అండ్ హోప్ఫుల్లీ ఆల్
చాలు. తర్వాత లెక్కలు చూసుకుందాం అంటారా? అంతే. థ్యాంక్ For more videos like this, subscribe Big TV channel.